ఇక్కడేంటి? మ్యాథ్స్ అన్నావు. ఒక్క నిమిషం. మ్యాటర్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. I don't understand. I'm not MPC. రీజన్ చెప్పొచ్చు కదా. Krishna, please try to understand. You're running behind the wrong girl. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత హ్యాపీగా ఉంటావు. ఓ జనరల్గా చెప్తున్నావు కదా. తెలుసు గర్ల్స్కి ఎంత దూరంగా ఉంటే బాయ్స్ అంత హ్యాపీగా ఉంటాం. కానీ ఏం చేస్తాం, ఉండలేం. నీకే ఇదిగో, ఇది కూడా నీకే. అంతలా ఇష్టపడుతున్నాడు, ఒప్పుకోవచ్చు కదా. నేను ఇష్టపడటం స్టార్ట్ చేస్తే వాడు కష్టపడటం స్టార్ట్ అవుతుంది. ఏమయ్యా ఈ కలర్లన్నీ ఏంది ఇట్లా గీసిండు? ఎవడు మొత్తం ఎవడా గీసినోడు? బిల్డింగ్ అంతా పాడు చేసిండు. రీజన్ చెప్పొచ్చు కదా. నీకు రీజన్ కావాలి అంతేగా. విను, ఐ హేట్ దిస్ మ్యారేజ్ సిస్టమ్. మై డ్రీమ్స్ ఆర్ డిఫరెంట్. నాకు నచ్చినంత కాలం జాబ్ చేస్తా, సంపాదించి వరల్డ్ టూర్ పోతా, ఫైనలీ ఏ కంట్రీ నచ్చితే అక్కడే సెటిల్ అయిపోతా. అంతేగాని ఈ మొగుడు పెళ్ళి, ఐ డోంట్ వాంట్ టు రెస్ట్రిక్ట్ మై సెల్ఫ్. ఓకే, ఈ ఇల్లు పెళ్ళి ఇదంతా ఏమొద్దు. నీకు నచ్చినట్టుండు, ఎక్కడికేం తిరుగు. కానీ నాతో తిరుగు ప్లీజ్. ఏ కంట్రీ అయినా సెటిల్ అవ్వు, కానీ నీతో నన్ను సెటిల్ అవ్వ నువ్వు. ప్లీజ్ 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 ప్లీజ్. అయ్యో దేవుడా, నీకు ఎలా చెప్పాలి? ఎలా చెప్పినా ఓకే, బట్ ఓకే చెప్పంతే. ఓకే బృందా ఎక్కడ? ఆఫీస్లో కూడా కనిపించట్లేదు. ఎందుకురా దాన్ని అలా టార్చర్ చేస్తావు? నేనా? నీ వల్ల దానికి సరిగ్గా నిద్ర కూడా ఉండట్లేదు తెలుసా. దేనికైనా లిమిట్ ఉంటుంది. ఓకే, లిమిటా? ఒకసారి చిన్నప్పుడు మనకు స్కూల్ వద్దని తెగ మారం చేసేవాళ్ళం. సరే అని చెప్పి మన పేరెంట్స్ మానిపించేస్తుంటే ఈ రోజు మన స్టేజ్కి వచ్చేవాళ్ళమా? ఏదైనా మన మంచికే. మొదట్లో మనకి అర్థం కాదంటే. నీతో మాట్లాడడం కష్టం రా బాబు. ఎవరు నాతో మాట్లాడమన్నారు? బృంద ఎక్కడ ఉందో చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేక మనశ్శాంతి కోసం మున్నారెళ్ళింది. ఓకే థ్యాంక్ యూ. ఎక్కడికి మున్నార్కి? కాదు, మైసూర్ వెళ్ళింది. మైసూర్. అక్కడికి నువ్వు వెళ్ళు. ఎలా చెప్పినా ఓకే, బట్ ఓకే చెప్పంతే. కృష్ణ, ఏ కృష్ణ, ఎవరిని చూసినా నా అలాగే అనిపించడం, ఎవరెవరిని పిలిచినా నా పేరే వినిపించడం. నీకు ఇంకా అర్థం కాలేదా? ఇదే ప్రేమ అంటే. యు ఆర్ ఇన్ లవ్ బృందా. రీజన్ చెప్పచ్చు కదా. అడిగేది నిన్నే. కృష్ణ, నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకు ఏం రీజన్ ఉంటుంది? ఇన్ఫ్యాక్ట్ ప్రాబ్లం నాకుంది. గీతాంజలి సినిమాలో క్యాన్సర్ ఏమైనా? నాకు రేపటి గురించి బెంగలేదు. ఈరోజే ముఖ్యం. ఉన్నంతకాలం కలిసి ఉందాం. లేదంటే పెళ్లి చేసుకుందాం సినిమాలో సౌందర్యలాగా సెక్సువల్ అబ్యూస్ ఏమైనా? పర్లేదు, వెంకటేష్ కంటే బాగా చూసుకుంటాను నేను. రే ఆపరా, నీకో దండం. నాకు ఇష్యూ ఉంది, బట్ నువ్వు అనుకునే అంత వర్స్ట్ అయితే కాదు. నా A+B హోల్ స్క్వేర్లో 2AB ఉండదు. ఐ హ్యావ్ POI డిసార్డర్, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ. పిల్లలు పుట్టరు. విందు, ఐ లవ్ యూ. నేను నిన్నుగా ప్రేమిస్తున్నాను. నీకు పుట్టబోయే పిల్లల కోసం కాదు. నువ్వు అవునన్నా కాదన్నా నేను వదిలేదైతే లేదు. అనేసుకున్నా ఇక్కడ.
సేస్ ఐ వెయిట్ ఫర్ యూ టిల్ యూ సేస్. ఎందుకు పెళ్లి చేయాలనుకుంటారు? వంశాన్ని అభివృద్ధి చేయడానికేగా. వాడంటే వెర్రోడు, వదిలేసి నీకైనా ఉండాలిగా. వాడు పిలవగానే ఏ మోహం పెట్టుకొని వచ్చేసా? నీకు నిజంగా పిల్లలు అక్కర్లేదా? ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు అక్కర్లేదా అంటే కావాలనే అంటాను. అలా అని నువ్వే కనాల్సిన అవసరం లేదు. హలో 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 వెయిట్ వెయిట్. పిల్లల్ని నువ్వు కనాల్సిన అవసరం లేదంటే నేను వేరే వాళ్ళతో కంటాను కాదు, ఆర్ఫరెన్స్లో అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని. నిన్ను రిజెక్ట్ చేయడానికి నాకే రీజన్ కనపడట్లా. అంత మంచోడివి నువ్వు, సో नाकेम ऑब्जेक्शन లేదు. యూజువల్లీ लड़कियों को इडियट्स ही पसंद आते हैं. నాకు నువ్వెలా నచ్చావో తెలియట్లా. వెయిట్ వెయిట్ వెయిట్, నాదో కండిషన్. చెప్పు. నా ఇష్యూ గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, పెళ్ళికి ముందే. ఓకే. పెళ్ళి తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు పిల్లలు అది అంటే ఆ టార్చర్ నా వల్ల కాదు. హే, నువ్వన్నీ మర్చిపో. మా ఇంట్లో ఒప్పించాలి అంతే కదా, నాకు వదిలేసే. మా ఇంట్లోనేనా మీ ఇంట్లో కూడా ఒప్పించాలా? చెప్పు, కన్విన్స్ చేస్తా. నువ్వు ఒప్పుకున్నావు కదా, అది చాలు, నాకు అది చాలు. అమ్మా ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్. బాయ్. కొంప తీసి నా మాటలు అమ్మకింపించేసేయండి. కృష్ణ, ప్రేమను ఎలాగో గెలిపించావు, పెళ్ళికి దారి చూపివయ్యా. అమ్మా. కృష్ణ, అక్కకి డెలివరీ డేట్ ఇచ్చేసారా? ఆహా. ఈ శుక్రవారమే. ఆహా. అమ్మమ్మ వచ్చేస్తుందిరా కృష్ణ, నువ్వు త్వరగా రారా. సరే అమ్మా. కృష్ణ, గ్రౌండ్ బాగా సెట్ చేసావు, ఇక నేను ఆడతా చూడు. ఒరేయ్, నువ్వేం కంగారు పడకు. నీకు బాబే, నాకు మనవడే. అయ్యో వదిన, మీకు అర్థం కావట్లేదు. నేను ఒట్టిగా చెప్తేనే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటిది ఇక్కడ మా అమ్మే స్వయంగా వచ్చి చెప్పింది. తిరిగే లేదు, పాపే. మొదట ఆడపిల్ల కాబట్టి ఈసారి అబ్బాయే పుడతాడు. పుడతాడు, బాబే పుడతాడు. బేబీ పుట్టిందండి, క్లీన్ చేస్తున్నారు. 10 నిమిషాల్లో తీసుకొస్తారు. లక్ష్మీదేవల్లుడు శుభం, నీకు చెల్లాయి పుట్టిందిరా. ఇదిగోండి. అమ్మా, వచ్చేసావా? ఏది మీ అమ్మలానే ఉందా? అబ్బో, చూస్తోంది. చూడు చూడు, చెల్లాయిని చూడమ్మా. నాకు మనవడు పుట్టాడు. ఒరేయ్, నీకు కొడుకు పుట్టాడు. బాబేరా. అమ్మా, బేబీ అన్నావు, బాబునిచ్చావేంటి? అవును, బేబీ అన్నాను, పాప అనలేదే. పుట్టింది బేబీ బాయ్. చూసావమ్మా, బ్రహ్మాండం. శుభమా అని ఇంట్లో మగపిల్లాడు పుడితే ఏదో అరిష్టం జరిగినట్టు అలా కూర్చుందేమిట్రా మీ ఆవిడ? అమృత, ఎందుకలా బాధపడుతున్నావు? మీ అమ్మని మీ మనవరాల్లో చూసుకోవచ్చుగా. ఏంటండి చూసుకునేది? అది పుట్టినప్పుడు మా అమ్మ బ్రతికే ఉంది, అదెలా మా అమ్మ అవుతుంది? సరే సరే, బండికి టైం అవుతుంది, మీరు బయలుదేరండి.
చుచ్చు అచ్చ నీ పొలికే అక్క. చూడు చూడు ఇది చూడు చూడు. ఏమిటి అమృతం, మరీ చిన్నపిల్లలాగా ఇప్పుడు ఏమంత కొంప మునిగిపోయిందని ఇలా అన్నం మానేసి మరీ ఉసూరుమంటూ కూర్చున్నావు? మీకే మీ అమ్మ గుండ్రాయిలా బానే ఉంది కదా. అమ్మ లేని బాధ అమ్మ పోయిందని నాకే తెలుస్తుంది కానీ మీకేం తెలుస్తుంది? ఏమిట్రా మీ ఆవిడ బాధ? వాళ్ళ అమ్మ పోయిందనే, నేను ఇంకా పోలేదనే. ఊరుకోవే అమ్మా, నువ్వు అన్ని పదార్థాలు తీయమాకు. ఊరికే అన్నారా పెళ్ళాం బెల్లమని. మా అమ్మ నన్ను ఎందుకు ఇలా మోసం చేసిందో. చూడండి రా, చూడు చూడు చూడు. బుల్లి తమ్ముడికి హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. హలో అరే నీకు అందరు హాయ్ చెప్తారా? చూడు చూడు. హలో హలో. అమృతం, మీ అమ్మ నిన్ను ఎందుకు మోసం చేస్తుందే? ఒకటి చెప్పు, మీ అమ్మకి సైంధవి అంటే ఇష్టమా, మన కృష్ణ అంటే ఇష్టమా? అమ్మకి సైంధవికి నిమిషం పడేది కాదు. కృష్ణ అంటేనే ఇష్టం. కృష్ణకి పిల్లలంటే ఎంత ఇష్టమో మీ అమ్మకు తెలుసు కదే. మన ఇంటికి రావాలనుకుంటే వీడి కడుపును పుట్టాలనుకుంటుంది, కానీ ఇప్పుడు పరాయింటి పిల్లైనా దాని కడుపును ఎందుకు పుడుతుంది? ఊరు మొత్తానికి తెలివైందాన్ని అంటారు. నేనేమిటి ఇంత తెలివి తక్కువగా ఆలోచించాను? చూడు చూడు అమ్మమ్మ చూడు. బృందా గురించి చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ టైం. పెళ్ళైన ఇన్నేళ్లకు మీ బుర్ర బాగా పనిచేసింది. చిన్న చిన్న ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగిపోయింది. అమ్మమ్మ వస్తానంది కానీ ఈ ట్రిప్ కని చెప్పలేదు కదా. అమ్మమ్మకు నువ్వంటేనే చాలా ఇష్టం. నీ కడుపున పుడితేనే నువ్వు ఎంత చక్కగా చూసుకుంటావో అమ్మమ్మకు బాగా తెలుసు. అందుకే అమ్మమ్మ నీ కడుపునే పుడుతుంది. నేను చెప్తున్నాను కదా, తప్పకుండా జరిగి తీరుతుంది. వీడు నాకు కృష్ణుడి మీద రివెంజ్ తీసుకోవడానికి పుట్టిన కంసుడిలా కనిపిస్తున్నాడు. హలో కృష్ణ, పెళ్ళికి డేట్ ఫిక్సా? ఇంతకీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఒప్పుకున్నారా? నాకు ఒక్క 10 నిమిషాలు టైం ఇస్తావా? గిరి ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. ఎస్, మ్యాచ్ అనక గెలవాలి. కానీ ఎవడు గెలుస్తాడన్నదే అయ్యక్క తెలుస్తుంది. నీ తోటిరా పద. అక్కడ చూస్తే మా అమ్మ వాళ్ళ అమ్మ ల్యాండ్ అవుతుంది అంటుంది. ఇక్కడ చూస్తే ఎయిర్పోర్ట్ కాదు కదా, కనీసం రన్వే కూడా లేదు. కృష్ణ, నా బతుకు సూపర్ పవర్ చేస్తావు కదయ్యా. రే ఆగ, ముందు గార్డు చెప్పు. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్. సూపర్ ఫాస్ట్ అయితే లెట్ దబ్బే. రే మీరందరూ బౌండరీస్ వెళ్ళిపోండి. రే నువ్వు పంజ కొట్టి వెళ్ళిపో. ఆల్రెడీ గ్రౌండ్ బయట ఇద్దరు ఉన్నారుగా. ఫస్ట్ జర్రంత పైన దాక్కుంటేరా ₹1,00,00,000 మాల్ ఖలాస్. సంసారానికి పనికి రాకుండా పోతుండేరా నువ్వు. ఆ బాల్ నాకే తగిలింది, వికెట్ ఏదో నాదే పడింది. సో నాకే పిల్లలు పుట్టరు. డాక్టర్ సత్యతోటే అసత్యం ఆడిపిస్తున్నావు అంటే అసలు నీకు ఈ ఆఫర్ ఎందుకు ఇచ్చానా అని ఆలోచిస్తున్నాను. ఇచ్చేసాను కాబట్టి నేను చూసుకుంటాను. యుగో, నీకు మా ఫ్యామిలీ గురించి తెలుసు కదా, ఓ పట్టాను ఒప్పుకోరు. నీకు నా గురించి తెలియదు కదా. మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తా, సూది లేకుండా కుట్లు ఇస్తా. కృష్ణ, వీణు కూడా నువ్వే కాపాడాలి. ఒక ఎఫిషియెంట్ డాక్టర్గా నేను చేయాల్సినంత చేశాను. బట్ నో యూస్. అయ్యో భగవంతుడా, ఎంత పని చేసావురా. అంటే మా బావ ఇంక బతకడా? ఎందుకు బతకడు? శుభ్రంగా బతుకుతాడు. కాకపోతే ఇంకొకరికి బతుకునివ్వలేడు అంతే. అంటే కిడ్నీ ఇవ్వలేడా? కిడ్నీ లివర్ కాదమ్మా, మీ బావ పిల్లల్ని కనలేడు. మగవాడి పిల్లల్ని కనడం ఏమిటరా ముండా మోటు విధవా. ఒరే తిన్నగా చెప్పు. ముండా మోపి నేను కాదు, ముండా మోపి బాల్. ఈ బాల్ తనకి తగలరా చూడ తగిలి వికెట్ పడిపోయింది.
వస్తే నేను సైకిల్ తొక్కేటప్పుడు చెయ్యిని తెగి ఎన్నిసార్లు ఇనప కడ్డీలా కొట్టుకోలేదు. నేను కనలేదా వజ్రాలు లాంటి బిడ్డల్ని? అప్పటివన్నీ ఆఫ్రికన్ వజ్రాలేండి. ఇనుప కడ్డీలేంటి, ఎలాంటి కడ్డీలైనా తట్టుకుంటాయి. ఇప్పుడన్నీ చైనా మేడ్, నో గ్యారంటీ. వేప నూనెతో 4 వామాకులు దంచి బూట కడితే 3వ రోజు లేచి నిలబడతాడు. మూట కడతారా? మా బామ్మే, ఇక్కడ మ్యాటర్ మీ వాడు లేచి నిలబడడం గురించి కాదు, మీ వాడి నిలదొక్కుకోవడం గురించి. పోనీ అమెరికాకు తీసుకుపోతే? యుఎస్ డాక్టర్. సో వాట్ యు సే డాక్టర్? Yes, what you said is correct. No use. No use. No. అమెరికా డాక్టర్, అక్కడికి వెళ్ళినా ఇతనే చూస్తాడు, ఇదే చెప్తాడు. కాకపోతే కొంచెం బెటర్ ఇంగ్లీష్లో చెప్తాడు. అమ్మా ఫ్లైట్ టైం అవ్వలేదా డాక్టర్? సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీరు అమెరికా వెళ్ళినా అమెజాన్కి వెళ్ళినా దర్ ఇస్ నో యూస్. ఇదేమిటిది తలకాయ కదా కానీ తగిలింది. యూర్ ఎడ్యుకేటెడ్ అండ్ బ్యూటిఫుల్ ఆల్సో. దెబ్బ కాలికి తగిలితే ఇంజెక్షన్ చేతికి ఇవ్వమ్మా. అలాగే తగిలింది అక్కడే, కానీ తెగింది ఇక్కడ. వీడు పెద్ద డాక్టర్ మరి. అరే మీకు చెప్తే అర్థం కాదా? ఇంకెలా చెప్పాలి? లోపల నా డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. వీడికి కనుక పిల్లలు పుడితే ఆ డాక్టర్ సర్టిఫికేట్ చింపేసి ఏ అమెజాన్ కు అండమానికి వెళ్ళిపోయి ఆదివాసుల్లో కలిసిపోయి ఆ జుంబారే హాయ్ బో అని డాన్స్ చేసుకుని బతికేస్తా. ఊళ్ళో అందరికీ తల్లో నాలికలో ఉండేది. ఎంత కష్టం వచ్చిందో పాపం.